జగన్మోహన్ రెడ్డి పర్సనల్ టార్గెట్లుగా కొంతమంది టీడీపీ నేతల్ని ఎంపిక చేసుకున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. వారిలో మంత్రి దేవినేని ఉమా ఒకరు. ఆయన వైకాపాపై జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడతారని మనందరికీ తెలిసిందే. పోలవరం విషయంలో జగన్ పై దేవినేని ఉమా చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. దీంతో ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాల్సిందేనని ప్లాన్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మామూలుగా దేవినేని ఉమాకు ప్రత్యర్థిగా జోగి రమేష్ ఉన్నారు. ఆయన సామర్థ్యం సరిపోదని చివరికి వసంత కృష్ణ ప్రసాద్ ని జగన్ ఎంపిక చేసుకున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ హయాంలో లబ్ధి పొంది రియల్ ఎస్టేట్ లో ఎదిగిపోయినటువంటి వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు సంబంధించినటువంటి వసంత ప్రాజెక్ట్ సంస్థపై అక్రమాస్తుల కేసులు కూడా ఉన్నాయి. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మాజీ హోంమంత్రి. అయితే వైఎస్ మరణం తర్వాత ఆయన కాస్త టీడీపీకి దగ్గరయ్యారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు, కానీ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత కూడా టీడీపీతోనే టచ్ లో ఉన్నారు. చివరి ఏడాది ఆయన్ని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పనిచేసుకోమని సూచించారు. అందుకు ఆయన అంగీకరించారు కూడా. కానీ ఏమైందో కానీ వైకాపాలోకి వెళ్లిపోయి నేరుగా మైలవరంపై దృష్టి పెట్టారు. రంగంలోకి దిగినప్పటికీ ఆయన చేసిన ఖర్చు కనీసం 25 కోట్లు ఉంటుందని అంచనాలున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందు డబ్బు ఖర్చుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే ఎన్నికల ప్రకటన రాకముందే ఓ విడత డబ్బు పంపిణీ వసంతకృష్ణ ప్రసాద్ పూర్తి చేశారని ఆరోపణలున్నాయి. అయితే ఆ పంపిణీ ఓటర్లకు కాదు, వారిని ప్రభావితం చేయగలిగే వారికని అంటున్నారు. వైఎస్ జయంతి రోజున నియోజకవర్గంలోని ప్రతి మహిళకి ఒక చీర పంచారు. నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లందరికీ బట్టలు పెట్టి ఎంతో కొంత ముట్ట చెప్పారని వినపడింది. నియోజకవర్గాల్లోని వీఆర్ఓలు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి కవర్లు వెళ్లాయని అన్నారు. చివరికి పోలీసులకు కూడా కవర్లు ఇవ్వబోయి దొరికిపోయారని, పంపిణీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఆరోపిస్తోంది గట్టిగానే. ఓ సందర్భంలో ఓ వీఆర్ఓ కృష్ణప్రసాద్ తండ్రి గెలవడానికి కోట్లే కాదు, కడప నుంచి మనుషులను కూడా తెప్పించి మద్దతు చేయడానికైనా వెనకాడమని హెచ్చరించడం ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తోంది. మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో పట్టుంది. ఇప్పటి వరకు జరిగిన ఖర్చు ఒక ఎత్తు అయితే ఎలక్షనీరింగ్ కోసం చేయాల్సిన ఖర్చు అంతకు 2-3 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది.